అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టినటువంటి కార్యక్రమం అనంతపురం జిల్లాలో ఈరోజు ఎస్పెషల్లీ ఏదైతే ఉందో పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యం మరి ఇక్కడ నాయకులు ఏం చెప్తారో వారు మాట్లాడే ప్రయత్నం. సార్, ఎలా జరుగుతుంది రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు అనే కార్యక్రమం ఎలా సాగుతుంది? గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి వారి స్వయంగా పెట్టిన చేవరాలతో ప్రతి పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది ఇంటింటికి పంపించిన పత్రాలను మీరిచ్చిన పత్రాలన్నింటినీ ఎవిడెన్స్గా పెట్టి ఆ యాప్ల్లో ప్రతి ఒక్కరికి ఆ విధంగా ఆశలు పెట్టి ఈరోజు ఒక్క పథకం కూడా పబ్లిక్ చేయకుండా పబ్లిక్ను మోసం పుచ్చిన దానిపైన ఈ కార్యక్రమాన్ని పబ్లిక్లోకి తీసిపోయేందుకు ఈరోజు కార్యకర్తలు అనేక అణచివేత కార్యక్రమాలని అణచివేత పద్ధతులను ఎత్తుక్కొని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరపున పోరాటం చేసేందుకు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ముందుకొచ్చారని మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి విస్మరించారు. ఇప్పుడైతే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం కూటమి నాయకులు చెప్తున్నారు. ఈరోజు ఒక్కసారి చూసుకోండి, ఇది ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కటి వాళ్ళు చాకచక్యంగా అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాలను ప్రచారం చేయడంలో వాళ్ళు సిద్ధవస్తుంది. మాకు ఒక అలవాటు ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదైనా ఒక నిజం చెప్పినప్పుడు, ఒక మాట ఇచ్చినప్పుడు తూచా తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఈరోజు 99% చెప్పిన హామీలను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజా సంక్షేమం విషయంలో అయితే పూర్తిగా చేపట్టడం జరిగింది. మీరు పెట్టి చెప్పిన హామీలలో ఎంత పర్సెంట్ మీరు చేశారో చెప్పండి. ఒక్క పథకం కూడా పూర్తిగా శాచురేషన్ మీరు ఇచ్చారా? అన్నిటికంటే చాలా చిన్న పథకం గ్యాస్ సిలిండర్. అది 3 సిలిండర్లు మీరు ఈ సంవత్సరం ఇవ్వగలిగారా? పోనీ ఇంకో చిన్న పథకం మహిళలకు ఉచిత బస్సు, అది ఇవ్వాల. మరి మీరు చెప్పిన చాలా పెద్ద హామీలు ఉన్నాయి, అవి ఎలాగో పక్కన పెడితే ఏ హామీలు మీరు అమలు చేశారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న పోరాటం కార్యక్రమంలోనికి మీరు ప్రతిస్పందించి తల్లి దీవెన ఒక్కటి, అది కూడా అందరికీ రాష్ట్రంలో రావాల్సిన 85 లక్షల మందికి ఇవ్వకుండా దాంట్లో 75% మాత్రమే ఇచ్చిండ్రు మీరు తెలియజేయడం జరిగింది. మిగతా వాళ్ళందరి దగ్గర మీరు డేటా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇస్తామని, డేటా ఆల్రెడీ మీద ఉంది. కానీ ఈ ఆంక్షలు పెట్టడం వల్ల కూడా సమస్య ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు క్యూలో నిలబడి అప్లికేషన్ మీ సేవలో పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిస్థితిలో ఉంది. అంటే మేము ఒకటి ఒప్పుకుంటున్నాం, మీరు చాలా సిద్ధవస్తులు అబద్ధాలు చెప్పి మా ప్రజలను కన్విన్చడంలో, మమ్మల్ని బాగా అబద్ధాలు చెప్పడంలో సిద్ధవస్తులు. మేము కనీసం నిజాలు చెప్పి ప్రజలతో పోరాటం బాధ్యత మాకుంది కాబట్టి మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం చెబుతామని మనం చేసుకుంటాం. ఏం చెప్తారు సార్, రీకాలింగ్ చంద్రబాబు అనే అంశం మేనిఫెస్టో అని ఎలా సాగుతుంది? ముఖ్యంగా రికాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అనేది ఒక మేనిఫెస్టో రూపంలో ఎన్నికల్లో ఒక ఏదైనా కానీ ప్రామిస్ చేస్తే అది తూచా తప్పగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇదే జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేనిఫెస్టో ఇచ్చినా కూడా దానికి తిలోదాలకు ఇవ్వడమే అతని యొక్క పనిగా, అతని నైజం అనేది కూడా నిరూపించుకోవడం అదే పద్ధతిలో ఇప్పుడు కూడా పోతా ఉంది. సూపర్ 7 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 7 అని చెప్పేసి ఇంతవరకు ఒక్క హామీని కూడా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెజర్ వలన, అది తల్లికి వందనం అనేది కూడా అది కూడా అరకొరక 85 లక్షల మంది అర్హతుంటే కేవలం 65 లక్షలకి ఇస్తానని, అది కూడా అంతమందికి ఇవ్వకుండా ఇంకా 10 లక్షలకి ఇవ్వకుండా ఎంక్వైరీలు ఉన్నాయని చెప్పి ఇలా మోసం చేస్తున్నాడు. మిగతా దాంట్లో ఇప్పటికే ఎందుకంటే బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా స్వయంగా అతనే సిగ్నేచర్ చేసి ఈ సూపర్ 7 వల్ల మీ కుటుంబంలో ఇంతమంది లబ్ధి చేకూరుతారు, ఇంత ఆదాయం మీ ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చారు. ఆ బాండ్లకు అనేది కూడా విలువ లేకుండా చేశాడు ఈరోజు కూడా.
ఇవన్నీ కూడా మతికి చేసే కార్యక్రమే సూపర్. ఇది రోజు కూడా మేనిఫెస్టో, రీకాలింగ్ ద మేనిఫెస్టో, అంటే ప్రజలకు జ్ఞప్తికి చేయడం, దానివల్ల చేయడం. ఇది కేవలం జ్ఞప్తికి చేయడమే కాదు, ఈరోజు తద్వారా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఆ మేనిఫెస్టోను అమలు పరిచే బాధ్యత ఈరోజు ప్రతిపక్షంగా, ఎందుకంటే ప్రతిపక్షం కాదు మాది, ప్రజల పక్షం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షం. అనేకమైన అవమానాలు పడుతున్నాం ప్రజల పక్షం కోసం. రైతన్నలు గిట్టుబాటు ధర కోసం కావచ్చు, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించమని చెప్పి కావచ్చు, అనేకంగా లా అండ్ ఆర్డర్ కావచ్చు, తప్పుడు కేసులపైన, అమాయకులపైన కేసులు పెట్టి ఈరోజు సతాయించి జైలు పాలు చేస్తుంటే ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించాలని చెప్పి జగన్మోహన్ గారు తీసుకున్న దానిపైన కూడా అనేక కష్టాలు పెట్టి మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాం, కటకటాలు వేస్తామని బెదిరించినా కూడా ఏం దానికైనా సిద్ధమని చెప్పేసి కార్యకర్త నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా సిద్ధమయ్యే ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతాను. 4 సంవత్సరాలు మేమంతా కూడా ప్రజల పక్షం వహించేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం. మేనిఫెస్టో రీకాల్ చంద్రబాబు కార్యక్రమం ఎలా జరిగింది? రీకాలింగ్ చంద్రబాబు అనే కార్యక్రమము అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తూ ఉంటాము. స్పందన అనేది చాలా బాగా వస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమానికి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇవ్వడంలో దిట్టగా కూడా ఆయన పేరు పొందారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏ విధంగా 600 అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసి ఆయన మళ్ళా 2024 ఎలక్షన్స్లో ఏ విధంగా సూపర్ 6 అని వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఈ రోజు వరకు కూడా కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తూ, అదే విధంగా కూడా తల్లికి వందనం అని చెప్పేసి ఆంక్షలు విధించి అరకొరగా కూడా తల్లికి వందన పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. మరీ ముఖ్యంగా కూడా మహిళలకు ఉచిత బస్సు అందిస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేయకుండా మహిళలకు మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా మహిళలకు ఇవ్వలేదు. పైగా కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని పథకాలు ఏవైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పేసి బెదిరింపు ధోరణితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలోకి రాకముందు ఒక విధంగా మాట్లాడతారు, ఎలక్షన్ల టైంలో ఓట్ల కోసము మభ్యపెట్టే మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే కేసులు పెడతాము, సంక్షేమ పథకాలు అడిగితే నాలుక మందం అని చెప్పేసి ఏమి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారనేది మీ ఆత్మవిమర్శను చేసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, చెప్పని హామీలు, కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా భావించి ఎక్కడో మూలన ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాన్ని అందించిన ఘనత జగనన్నకు దక్కుతుంది. మహిళలకు రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా కూడా జగనన్న అవకాశాలు కల్పించారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా సంక్షేమ పథకాలు చెప్పుకుంటా పోతే ఒక రోజు సమయం లేనంతగా కూడా జగనన్న అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనేది జిల్లా వ్యాప్తంగా మీకు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా? చూస్తున్నాం కదండి, అంటే సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో పూర్తిగా ఈ సూపర్ 6 హామీలని పూర్తిగా విస్మరించిన పరిస్థితి చూస్తున్నాం. బాధ్యత రాహిత్యంగా అధికార దుర్వినియోగం చేస్తుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అని చెప్పచ్చు నిస్సందేహంగా. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడమే వాళ్ళ ప్రధాన ధ్యేయంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని చెప్పాలి. సంవత్సర కాలంగా 1,36,00,000కు పైగా 1,36,000 కోట్లకు అప్పు తీసుకొచ్చారు. అభివృద్ధి ఎక్కడ, సంక్షేమం ఎక్కడ, ఏమిచ్చారు? సంక్షేమం చేస్తామని సింప్లిఫై చేసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈ సూపర్ 6 హామీలని తీసుకొచ్చారు. అరాకొర తూతూ మంత్రంగా తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసత్య ప్రచారాలు చేస్తారు అన్నది నిన్నటి రోజున మనం చూసాం. అంటే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారి తలలో వచ్చినటువంటి ఆలోచననే ఆయన చెప్పుకొస్తున్నారు. అంటే ఇటువంటి అసత్య ప్రచారాలు అంటే ప్రజలు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా అన్న ఇది కూడా విచక్షణం లేకుండా ఆయన ఈరోజు అసత్య ప్రచారాలు చేయడమే కాకుండా పూర్తిగా వారు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా మర్చిపోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే ఆయనకు ఎప్పుడు కూడా
ఒక ఆనవాయితీగా వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని మర్చిపోవడం, మేనిఫెస్టోని కూడా ఎక్కడ అంటే ఆన్లైన్లో ఇంటర్నెట్లో కూడా లభ్యం లేకుండా చేయడం అనేది ఆయనకు అలవాటుగా పరిపాటిగా వస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు ప్రజల్ని అవగాహన తీసుకురావాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగున అడ్డుపడుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రావట్లేదండి, ఆయన కటౌట్ని చూసినా కూడా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా భయపడుతున్నారు. సో అంటే ఇక్కడ సంక్షేమం చేసిన వాళ్ళని, రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్నటువంటి నాయకత్వం ఏ రకంగా ఉందనేది మనం చూడొచ్చు. సో దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, చైతన్యం తీసుకురావాలి అనే ప్రయత్నమే ఈ యొక్క కార్యక్రమం అండి. రీకాలింగ్ మేనిఫెస్టో చంద్రబాబు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇది కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్విరామంగా జరుగుతుందని, ముఖ్యంగా చంద్రబాబుకు తెలిసినది ఒకటే ఒక అంశం, ముఖ్యంగా ఏదైతుందో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఉండడమే చంద్రబాబుకు తెలుసు. కాబట్టి వాటిని ప్రజల వద్దకు తీసుకువెళ్తూ ప్రజలతో ఈ 4 సంవత్సరాలు ఉంటాము అని చెప్పేసి నాయకులు చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకనాయుడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.